ప్రార్థన చేయాలి. అదే విధంగా ఎఫ్సీఓ గారి కోసం, పిల్లల గారి కోసం, విజయమ్మ గారి కోసం వారి భర్తలు మారాలి, వారి కుటుంబ సమస్యలు పోవాలి, వారి యొక్క పిల్లలు రక్షించబడాలి, వారి కోసం జ్ఞాపకం చేయండి. అదేవిధంగా రాణిగారి తోటలో ప్రజలు కూడా మారాలి, అనేకులు వరద బాధితులకు దేవుడు కృపనివ్వాలి. కాబట్టి ప్రార్థన చేయండి. అడగండి అడగండి. వారి భర్తలు రామయ్య గారు గాని, కీర్తి గారు గాని, గుల్లపై గాని వారి మారు మనసు పొందాలి, వారి మనసులో మారాలి, రక్షణలోకి రావాలి, వారి పిల్లలు రక్షణలోకి రావాలి, వారి కుటుంబాలకు వెలుగు కలగాలి, వారి మనసులకు శాంతి ఉండాలి. ఎంత డబ్బు ఉన్నా, ఎంత బంగారం ఉన్నా, ఎస్టేట్ ఉన్నా, ఎన్ని ఎకరాల పొలాలు ఉన్నా కానీ శాంతి దొరకదు వారికి. రక్షణ రక్షణ వెలుగు వారికి అనుగ్రహించబడాలి, ఆత్మకు రక్షణ కలగాలి. సర్వతి ప్రార్థించు, సర్వతి ప్రార్థించు. మా ప్రార్థన ఆలకించు. వారి భర్తలు మారాలి ప్రభు, వారి పిల్లలు మారాలి ప్రభు. అయ్యా వారి ముగ్గురైతే రక్షణ పొందారు. వారి మనసుకు శాంతిని ఇవ్వండి, వారి శరీరానికి ఆరోగ్యం ఇవ్వండి, వారి కుటుంబాలకు శాంతి సమాధానం ఇవ్వండి. అందరూ కూడా ప్రార్థనలో ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అవునయ్యా అవునయ్యా. ఏదో ఒక రకంగా అడ్డంకులు ఉంటానే ఉంటున్నాయి వాళ్ళు మార్చండి. కానీ విశ్వాసకి పొత్తుండదు ప్రభు. వాళ్ళు కూడా తమ యొక్క హల్లెలూయా స్తోత్రం.